తండ్రి గారి జన్మదినానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే లైవ్లో ఆయన అమితంగా ప్రేమిస్తున్న ఎందరో ఆయన పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా తండ్రి గారిని మన కళ్ళ ముందు ఆ విధంగా చూసుకోవటం అనేది, ఇంకా ఆయన మన మధ్య ఉండటం అనేది పరలోకమందున్న తండ్రి మనకిచ్చిన భాగ్యం అని నేను ఇప్పుడు భావిస్తుంటాను. ఎందుకంటే కనిపించని తండ్రి లోకాలలో ఆయన మనకున్నాడు. ఆయన మనం చూడలేదు కళ్ళతో, కానీ కనిపించే తండ్రులను మన కళ్ళ ముందు పెట్టాడు. ఆ తండ్రులు దేవుని కొరకు ఆలోచించే వాళ్ళైతే భూమి మీద ఉన్న అందరి తండ్రులు అలాంటి వాళ్ళ కాదు. చాలామంది తండ్రులు ఉన్నారు, కానీ అందరి తండ్రులు దేవుని వంటి తండ్రులు కారు. కారణం ఏంటంటే వాళ్ళకి దైవ సంబంధమైన జ్ఞానం లోపించటం వల్ల. అయితే మనందరి ముందున్న ఈ తండ్రి కేవలం శరీర సంబంధమైన తండ్రి మాత్రమే కాదు, కానీ ఆత్మీయ తండ్రి అని మీరందరూ నోరారా ఆయన పిలవటం, దేవుడు తనను తాను, తన ప్రేమను మీ కళ్ళ ముందున్న ఒక తండ్రి ద్వారా ఆయన ప్రేమను కనుపరుచుకుంటూనే ఉన్నాడు ఎప్పటికీ. అందుకే ఆయన మన మధ్యన ఇంకా ఉంచాడు. ఎందరో ఆయనకన్నా చిన్న వయస్కులు, మధ్య వయస్కులు, స్నేహితులు, ముందటి తరాల వాళ్ళు, తర్వాత పుట్టిన యవ్వన తరం వాళ్ళు ఎందరో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు బోధక గణాంకంలో కూడా. కానీ ఇంకా ఆయన ఉన్నారు అంటే కారణం ఏంటి? ఆ తండ్రి అనే మాట ఉంది చూసారా, స్వభావం. పరలోకమందున్న ఒక మహాశక్తికి ఉన్న పేరు తండ్రి. కానీ ఈరోజు ఎందుకో ఆ సమాజం, క్రైస్తవ సమాజం ఆయన తండ్రి అంటే సహించలేకపోతున్నారు. యేసుప్రభు ఆయన తండ్రి అని పిలిస్తే భరించలేకపోతున్నారు. తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తు అంటే భరించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి తండ్రి ప్రేమ అర్థం కాలేదు. భూమి మీదకి యేసు వచ్చి నోరు తెరిచిన నాటి నుంచి నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, చివరకు ప్రాణం విడిచేటప్పుడు నా తండ్రి, నా తండ్రి అనే ఆయన సమాజానికి సంకేతాన్ని ఇస్తూనే ఉన్నాడు. కానీ వీళ్ళు దేవుడు అతనికి తండ్రి కాడు, తండ్రి కాడు, తండ్రి కాడు, సమాన దేవుడు, సమాన దేవుడు, పిచ్చి పట్టింది సమాజానికి. ఏ కుటుంబానికైనా తండ్రి ఒక్కడే ఉంటాడు. ఆయనే యేసుప్రభు వారు స్వయంగా ఒప్పుకున్నారు, ఒక్కడే మనకు తండ్రి, ఆయన పరలోకమందున్నాడు స్పష్టంగా చెప్పాడు ఆయన. కనుక ఆ తండ్రి స్వభావాన్ని భూమి మీద ఉన్న తండ్రులైన మీలో ఎంతమంది ఆ స్వభావాన్ని కలిగి ఉన్నారు? మీలో చాలామంది తండ్రులు కదా, పిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారు. కానీ పరలోకపు తండ్రి స్వభావం, తండ్రి అంటే ఏంటి? ఇందాక రాజేంద్ర బాబు గారు మాట్లాడుతూ దేవుడు అంటే మనం ఆరాధింపబడే దేవుళ్ళు అని కాదు, మీరు దైవములు అని లోకంలోని ఒక మాట, బైబిల్లో రాయబడిన మాట చెబితే దీన్ని ఈ మూర్ఖ సమాజం, వక్రజనం ఎలా తిప్పుతున్నారంటే ఇంకా అందరూ దైవాలేనండి మనం, అంటే మనకు కూడా గుళ్ళు కట్టాలి, వీళ్ళకు కూడా గుడులు కట్టండి, వీళ్ళకు కూడా పూజలు చేయండి. అంటే తండ్రి అనగానే, దైవము అనగానే వీళ్ళు ఏమనుకుంటున్నారు, దేవుడు అనగానే ఏదో ఒక ఆలయంలో పూజింపబడేవాడని కాదు. దేవునిలో చాలా గుణగణాలు ఉన్నాయి. ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా. ఇశ్రాయేలుని చూసి ఏమన్నాడు? నేను నీకు భర్తనై ఉన్నాను అన్నాడు. కనుక ఈరోజు అనుబంధాలను మన మధ్య పెట్టిన తండ్రి తనలోనున్న ప్రేమను వివిధ కోణాలలో చూపించాడు. అందులో ప్రధానమైన కోణం అన్నిటిలో, ఎక్కడో స్నేహితుడు అన్నాడు, ఎక్కడో నేను నీకు భర్తను అన్నాడు. కానీ ప్రధానంగా బైబిల్ అంతట్లో కనబడే ఒక ముఖ్యమైన కోణం ఏంటంటే గాడ్ ఫాదర్, అంటే తండ్రి అని. దానితోనే ప్రత్యక్షపరచబడ్డాడు ఆయన. యేసుక్రీస్తు ద్వారా తను తాను తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. యేసు వచ్చినంత వరకు యెహోవా తండ్రి అనే సంగతి చాలామందికి తెలియదు, ప్రపంచానికే తెలియదు. కనుక మనలో తండ్రులుగా పిల్లలకు జన్మనివ్వటం వల్ల మనం తండ్రులు అయిపోం. కుక్క కూడా పిల్లలకి అంటది, అది ఆ పిల్లలకి తండ్రే. కనుక తండ్రులు అవ్వటం గొప్ప విషయం కాదు,
కానీ పరలోకపు తండ్రి లక్షణాలను మనలో సంతరించుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. అందరి తండ్రులు, తల్లులు పరలోకపు తండ్రి గుణగణాలను, అదే దైవత్వపు లక్షణాలను, ఏంటి, పెట్టే గుణం, క్షమించే గుణం, ఇచ్చే గుణం, ఇది దైవానుకున్న గుణాలు. అంతేగాని పూజించమని చెప్పే గుణం ఇవి కాదు. సమాజానికి వక్రంగా అర్థమవుతున్నాయి. కారణం, వారు వంకర మార్గంలో ఉన్నారు కనుక. వాళ్ళ వంకర మార్గంలో నడిపించే విరోధి, సాతాను, అపవాది, మాయలో ఉన్నారు వాళ్ళు. ఇంకెవరు చెప్పినా వాళ్ళు మారరు కనుక వదిలేయండి వాళ్ళని. మీరు స్వయంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, తండ్రిగా ఈరోజు అనేక మంది ఆయన తండ్రి అని పిలుస్తుంటే చాలామంది అసూయపడుతుంటారు. ఏంటి, ఆయన మీకు డాడీయా అని. రే, డాడీ అవ్వడం అనేది ఒక భాగ్యం. డాడీ అని అందరినీ పిలుస్తారా? ఏమండి, అందరినీ పిలవలేం. తండ్రి అనాలి అంటే ఏదో ఎఫెక్షన్, ఏదో ఒక తెలియని అనుభూతి, లోపల ఒక అనుబంధం ఉంటేనే కదా. పరలోకపు తండ్రి తను తండ్రిగా చెప్పుకుంటూ, ఏమండి, రోమపత్రిక 4:17 ఒక తండ్రిని పరిచయం చేస్తున్నాడు. భూమి మీద ఉన్న ఒక తండ్రి. ఆయన గురించి ఏమన్నాడు తెలుసండి? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. అంటే ఇశ్రాయేలుకి తండ్రినా, ఇష్మాయేలుకి తండ్రినా? అలా అనుకున్నారు, అలా అనుకుంటారు కూడా, అర్థం కాక చాలామంది. నిన్ను, అక్కడ ఆ మాట ఉంటుంది చూడండి, నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను నియమించాను. అపాయింటెడ్ డాడీ నువ్వు. మరి ఈరోజు అబ్రహాం గారు మనకు కూడా తండ్రేనా? మీకు డాడీ అయినా అబ్రహాము? నాకు డాడీయే. విశ్వాసులకు తండ్రి. క్రీస్తును మనం విశ్వసించటం వలన ఏమండి, మనం అందరం కూడా అబ్రహాము పిల్లలమట. మనమంతా అబ్రహాము సంతానం. కనుక గర్భాన పుట్టినది కాదు సంతానం. ఈరోజు గర్భాన పుట్టిన దౌర్భాగ్యులు ఉన్నారు ఆ ఇజ్రాయెల్లో, మధ్యప్రాచ్యంలో. ఎప్పుడు చూడండి కొట్టుకోవటం, నరుక్కోవడం, చంపుకోవటం, బాంబులు, అల్లర్లు. వాళ్ళ పిల్లలంటే చెడపుట్టారు వాళ్ళు. అబ్రహాం అనే విశ్వాసి కడుపున పుట్టిన దుర్మార్గులు ఎవరు? నమ్మని ఇశ్రాయేలు కోసం చెబుతున్నాను. నమ్మిన కొంతమంది, పౌలు, పేతురు, వీళ్ళు ఇశ్రాయేలీలే, వాళ్ళు మంచోళ్ళు, ఉత్తములు. కానీ మెజారిటీ నమ్మని మూర్ఖజనంగా ఉన్నారు రేటికి. ఈ రోజనే ఇజ్రాయెల్లోకి వెళ్తే యేసుప్రభు కోసం చెప్తే ఒప్పుకోరండి వాళ్ళు. ఎందుకంటే ఇంకా చూస్తున్నారు వాళ్ళు. మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటారు. ఇదే జాతి యేసుప్రభు కాలంలో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీరు దైవములండి, మీరు దైవములంటే రాళ్ళు ఎత్తారట. అబ్రహాము మాకు తండ్రి, నువ్వు కొడుకు అని చెప్పుకుంటావేంటి? అబ్రహాము మీ తండ్రి అయితే గొప్ప కాదురా, దేవుడు తలుచుకుంటే రాళ్ల వలన కూడా పిల్లలను చేయగలడు, కనుక కంటే పిల్లలు అయిపోర్రా అని చెంప చెళ్ళుమని అనిపించి చెప్పాడు యేసుప్రభు. కంటే పిల్లలు అయిపోరు. ఏమండి, పిల్లలు అనిపించుకొని అర్హత సంపాదించాలి. అర్హత. గర్భాన్ని పుట్టేస్తే వచ్చేస్తుందా వారసత్వం? నో. తండ్రి కడుపునే పుట్టారు భూమి మీద ఉన్న కోట్ల మంది. పరలోకపు తండ్రి జీవం కలిగిన అక్షయ బీజం నుంచి పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు మరి వీళ్ళంతా? ఏమండి, తండ్రి లక్షణాలు ఏమున్నాయి వాళ్ళలో? అపవాది లక్షణాలను సంతరించుకున్నారు వాళ్ళు. పరలోకపు తండ్రి లక్షణాలు లేవు. కనుక గర్భవాసం నుంచి పుడితే కాదు గొప్ప, గర్భవాసములో నుంచి పుట్టడం ఒక గొప్ప ఘనత అయితే, ఆ గర్భవాసంలో పుట్టినా పుట్టకపోయినా ఆ తండ్రి యొక్క లక్షణాలను పునికి పుచ్చుకోవటం, అదండి కుమారత్వం అంటే. ఆయన్ని పిలాలండి తండ్రి అని. అనేక జనములకు అబ్రహాము తండ్రి ఏంటంటే ఈరోజు వాళ్ళకి తండ్రి కాదు, మనం చెప్పుకోవాలి. మాకు తండ్రి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. లాజరు చచ్చిపోతే ఎవరి రొమ్మున అనుకోవడానికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున తండ్రి, పితరుడు. అంటే అనేక జనములకు తండ్రిగా చేశాడు. అది ఆ రోజైతే ఈ 20-21వ శతాబ్దంలో అనేక వేల లక్షల జనాలకు తండ్రిగా ఒక జైశాలు నిలబెట్టాడండి. నిజం.
ఇది లోకంలో ఎవడో అంగీకరిస్తే మనకేంటి, అంగీకరించకపోతే మనకేంటి, పోనివ్వండి. కానీ సత్యంలో నిలబడడంలో, సత్యంలో పెంచటంలో, సత్యం కోసం పోరాటం చేయటంలో నేర్పించిన ధీశాలి, జయశాలి మన తండ్రి. జయశాలి మనందరికీ తండ్రి. నాకు శరీర సంబంధంగా రక్తమాంసాలు పంచారంతే, కానీ మీ అందరికీ జీవం, ఆత్మ, వాక్యం అనేది పాలుగా పోసి పెంచాడు ఆయన. లేకపోతే ఆత్మీయ తండ్రి అని మీరు ఎందుకు, మీరే కదండి లైవ్లో ఉన్నోళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నోళ్ళు తండ్రి అంటే పడి చచ్చిపోతున్నారు ఈరోజు ఆయన కోసం, ఆయన ముట్టుకోవాలని, ఆయన చూడాలని. దేవుని పిల్లలారు, ఎంత గొప్ప భాగ్యం! అనేక జనములకు తండ్రి ఆ రోజు ఆయన అయ్యాడు అబ్రహాము. ఈరోజు ఈ తరంలో అనేక జనములకు తండ్రి మన తండ్రి జయశాలి అయ్యాడండి. దేవుడు గొప్ప వరం ఇచ్చాడు ఆయనకి. బ్లెస్డ్ జయశాలి గారు ఆశీర్వదింపబడిన వాళ్ళు. దేంతో? కోట్ల రూపాయల డబ్బుతో కాదు ఆశీర్వాదం అంటే. మీ అందరినీ పిల్లలుగా ఆయనకి సంతానంగా ఆయనకి ఇచ్చి ఆశీర్వదించాడు. ఆయన పిల్లల్ని ఇస్తున్నాను తీసుకో. ఆ రోజు అబ్రహాంకి ఇచ్చాడు, పిల్లల్ని ఇస్తున్నాను తీసుకో, నువ్వు అనేక జనములకు తండ్రి అనిపించుకుంటావు. జయశాలి గారు భూమి మీద ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మహావృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఈ భూమి మీద ఆయన సంతానం, ఆయన పిల్లల తరం ఉంటూనే ఉంటుందండి. అవునా కాదా? ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ తండ్రిలో, పరలోకపు తండ్రిలోని మనస్సును ఆయన పుణికిపుచ్చుకున్నాడు. ఆ తండ్రిలోని మంచి లక్షణాలను మీరు పుణికిపుచ్చుకోవాలి. నిజంగా ఒక మాట, నా పిల్లలకి అన్నం పెట్టాలనుకుంటున్నానండి. మిడ్ సెమినార్లో అన్నారు, నాయన మీరు ఎవరో డబ్బులు కట్టుకోలేకపోతే ఉచితంగానే భోజనం పెట్టేద్దాం అనుకుంటున్నాను నాయన అన్నారు. ఒక పిలుపు ఇవ్వగానే ఏంటండి ఆయన పిల్లలు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారండి. లక్షల రూపాయలు. అదండి ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం డబ్బులు తెచ్చినందుకు ఆశీర్వాదం కాదు, అనేక మందికి భోజనాలు పెట్టడానికి డాడీ మేమున్నాము అని ఎవరెవరైతే 10 రూపాయలు మొదలుకొని 1,00,000 రూపాయలు పైబడి ఇచ్చిన వాళ్ళందరూ పరలోకపు తండ్రి నిజమైన సంతానం. భూమి మీద ఉన్న ఆత్మ సంబంధమైన ఈ తండ్రికి నిజమైన వారసులైన సంతానం మీరు. అదండి ఆశీర్వాదం. ఒక తండ్రి పిలవగానే మేమున్నాము నాన్న. ఏమంటే మీరు చూస్తుంటారు కదా, మా నాన్నగారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు నేను చేయి పట్టుకొని నడిపిస్తుంటాను. ఏమండి అంటే ఈ అవసాన దశలో ఆయనకి చెయ్యి పట్టుకొని నడిపించేవాళ్ళు కావాలి. అంటే ఆయన చేతులుగా మనం మారాలి, ఆయన కళ్ళుగా మనం మారాలి, ఆయన కాళ్ళుగా మనం మారాలి. అంటే సహాయపడ్డం. ఒకప్పుడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏమండి రాత్రనక పగలనక రైల్వే స్టేషన్లో కూడా పండుకొని కుటుంబాలతో, మా తల్లిగారు ఆయన పెద్ద పెద్ద మూటలతో ఏమండి సువార్తలకి, సదస్సులకు, సభలకు ప్రయాణాలు చేసిన జీవితం అది. అవునా? అంతగా ప్రయాణాలు చేసి 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 కళ్ళు అలిసిపోయి, చేతులు అలిసిపోయి, కాళ్ళు అలిసిపోయి ఇప్పుడు మీరేం చేయాలి పిల్లలుగా? ఏమంటే నిజమైన పిల్లలు అయితే ఏం చేయాలి? నాన్నగారు మేము ఉన్నాం కదా, డోంట్ వరీ డాడీ, మీరు ఒక మాట చెప్పండి చాలు, మీరు ఆజ్ఞ ఇవ్వండి డాడీ మేము చేస్తాం. వాళ్ళండి పిల్లలంటే. ఈరోజు చాలామంది తండ్రులకు పిల్లలు ఉన్నారు కానీ అందరి తండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నారు. తండ్రులను పట్టించుకోవటం లేదు. పట్టెడు అన్నం పెట్టలేకపోతున్న దుష్ట సంతానం ప్రపంచంలో చాలామంది ఉన్నారు. దౌర్భాగ్యులైన పిల్లలు, దుర్బీజులైన పిల్లలు. కానీ మనం అలాంటి పిల్లలం కాదండి. మనం నిజమైన కుమారులు. తండ్రి శిక్షించినా, కొట్టినా, తిట్టినా, ఒక మాట అన్నా అన్నవ్వండి తండ్రే కదా అంటాడు. అన్నవ్వండి తండ్రి. కొట్టే అధికారం ఉంది, తిట్టే అధికారం ఉంది. ఏమండి ప్రతిదికి తండ్రికి ఉంది అధికారం. ఎందుకంటే ఆయన మనల్ని ఆత్మలో, వాక్యంలో పెంచి పోషించిన తండ్రి కనుక. అందుకే కదండి రేపు చూడండి వేల మంది ఉచిత భోజనానికి. మరి ప్రాంగణం అంటే ఎలా ఉంటుంది? ఇప్పటికీ గతంలోనే ఏమంటే ఫ్రీ మీల్స్ కానప్పుడే ప్రాంగణం అంతా నిండిపోయిందే. రేపు జనవరికి అదే ఆలోచిస్తున్నానండి, ఎలా ఉంటుంది ప్రాంగణం అంతా. ఉచిత భోజనం వచ్చిన నా పిల్లలందరికీ కూడా మంచి భోజనం వడ్డన చేయాలి అని ఆయన అనుకున్న ఆలోచన. ఈరోజు మేమందరం డెప్యూటీ డైరెక్టర్లుగా పిల్లలందరూ ఏమనుకున్నా తెలుసా అండి?
అరే డబ్బులు తీసుకున్నప్పుడు ఎలాగ భోజనం పెట్టారో, డబ్బులు తీసుకోనప్పుడు కూడా అంతకన్నా మంచి భోజనం, రుచికరమైన భోజనం, ఆరోగ్యవంతమైన భోజనం మనం పెట్టామని ఆ తండ్రికి పేరు తీసుకొని రావాలి అనుకుంటున్నాం పిల్లలుగా మేమందరం. తండ్రి గారు అంటున్నారు ఎప్పటికీ, ఏమండి 50 lakhs ఏమండి ఇచ్చేశారు, వచ్చేసాయి, ఏమండి వచ్చేసాయండి. ఇప్పుడు చెప్పండి, ఆయన పిల్లలట చెప్పుకున్నాడు చూడండి, ఆయన నాకు వెనకాతల నుంచి ప్రాంప్టింగ్ చేస్తున్నాడు, ఆయన నా పిల్లలట. మరి ఆయన పిల్లలే. ఆయన పిల్లలుగా మీరేమనాలి? డాడీ చెప్పండి, డాడీ ఏం చేయమంటారు చెప్పండి. నాయన ఒక ఆడిటోరియం కడదాం అనుకుంటున్నాను నాయన. ఓకే డాడీ. ₹1,00,00,000 ఇచ్చేసారండి, ₹1,00,00,000. అదే దొంగబోతకుడైతే ఆడు అకౌంట్లో వేసుకుంటాడు, లేదంటే ఎక్కడో బినామీ పేర్లో భూములు కొనేస్తాడు. కానీ ట్రస్ట్ పేరున స్థలం కొని తన సొంత డబ్బు కొంత ఖర్చు పెట్టి మిగతా పిల్లలు ఇచ్చిన డబ్బుతో పెద్ద జైశాలి ఆడిటోరియం ఆయనే ఉండడు అందులోని. వచ్చిన తన పిల్లలందరూ మంచుకి చలికి ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంత పెద్ద ఆడిటోరియాన్ని కట్టించాడండి. అతనండి నిజమైన తండ్రి అంటే. అలాంటి తండ్రులు కావాలి, మీరు కావాలి, మీ పిల్లల్ని అలాంటి తండ్రులు చెయ్యండి. తండ్రి అనగానే పెత్తనం చేసేవాళ్ళు కారు, తండ్రి అనగానే దూషించేవాళ్ళు కారు, తండ్రి అంటే పిల్లల ఆస్తులు లాక్కునేవాళ్ళు కారు. తండ్రి అంటే తమ పిల్లలను దేవునిలో పెంచేవాళ్ళు, దేవుని యొక్క గుణాలను చిన్నప్పటి నుంచి నేర్పించేవారు. యేసుప్రభుకి పాఠాలు నేర్పించాడు పరలోకంలో. ప్రభుకి మన ప్రభు, అందరి ప్రభు, ఆయన ప్రభు, పరలోకమందున తండ్రి. కూర్చో నాయన, కూర్చో యేసుప్రభు. నాన్నగారు ఈరోజు క్లాస్ ఉందండి. ఉందా నాయన? క్లాస్ ఎందుకు లేదురా? నువ్వు వెళ్ళాలి కదా. ఎక్కడికి? భూమి మీదకి వెళ్ళాలి కదా, టైం దగ్గర పడుతుంది. మరియమ్మ కడుపులోకి నువ్వు వెళ్ళిపోవాలి, బోర్డు సబ్జెక్టులు ఉండిపోయి. కూర్చోబెట్టి తండ్రి పాఠాలు నేర్పించాడు కొడుక్కి. నేర్పించాడా? నేర్చుకున్నానని యేసుప్రభువే ఒప్పుకున్నాడు. ఈ సన్నాసులు ఒప్పుకోరులేండి. తండ్రి యొద్ద నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే విన్నానో దానినే మీకు ప్రకటిస్తున్నాను అంటే ఇక్కడ భూమి మీద కొంతమంది సన్నాసులు ఉన్నారు. యేసుప్రభు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు కాడు, ఏమండి ఆయన సర్వజ్ఞాని, సర్వం తెలిసినవాడు, ఇంకేదో వాళ్ళు పిచ్చి ముదిరి వాళ్ళు మాట్లాడుతుంటారు, పట్టించుకోకండి వాళ్ళని. తండ్రి కుమారుల అనుబంధం బైబిల్లో వ్రాయబడితే దాని యొక్క భావనలో అర్థం కాని ఏమండి వాత వేయబడిన మనస్సాక్షి ఇచ్చేసింది అపవాది. తండ్రి ఏంటి, కొడుకేంటి, ఈ అనుబంధాలు ఏంటి, తండ్రి నేర్పించడం ఏంటి? యేసుప్రభుకి అన్నీ తెలుసు. కొడుకయ్యా, కొడుకు. ఒక కొడుకును కూర్చోబెట్టి పాఠాలను, తనలోని గుణాలను నేర్పించాడు. యేసు క్షమించాడు అంటే తండ్రికి లేని క్షమ యేసుప్రభుకి వచ్చింది అనుకున్నారా? చెప్పండి. ఇశ్రాయేలు ఇన్ని తప్పులు చేసినా ఎన్నిసార్లు క్షమించాడు వాళ్ళని? ప్రతిసారి మాటికి విసుగుస్తున్నా, పలుమార్లు నా కోపాన్ని అణుచుకుంటున్నానంటే అది క్షమ కాదా? ఇది యేసుప్రభు క్షమామయుడు, యేసుప్రభు ప్రేమామయుడు అంటే యేసు నేర్చుకున్న ప్రేమ కానీ, యేసు చూపించిన క్షమ కానీ, పరలోకమందున తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠాలు. ఇది ప్రపంచం ఒప్పుకోకపోయినా పరలోకపు తండ్రి ఎదురు ధైర్యంగా నేను చెప్పే మాట. కారణం నేర్పించి పంపించాడు. ప్రేమ అంటే ఏంటో, సహనం అంటే ఏంటో, క్షమ అంటే ఏంటో అవేనండి లెసన్స్. యేసుప్రభు నేర్చుకున్న పాఠాలు తండ్రి దగ్గర గురువుగా, తండ్రే గురువుగా, తండ్రి దగ్గర ఒక శిష్యుడిగా యేసుప్రభు నేర్చుకుని వచ్చి భూమి మీదకి తన జీవితంలో చూపించాడు. క్షమ అంటే ఏంటి, జాలంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఆదరణ అంటే ఏంటని. అవి తండ్రి యొక్క గుణాలు. నన్ను చూడయ్యా, ఆ మాట కూడా అర్థం కాక ఫిలిప్పు తండ్రిని చూపించు మాకంటే, అయ్యో ఫిలిప్పు నీ కళ్ళ ముందు ఉన్నాను కదా, నన్ను గుర్తుపట్టలేదంటే వీళ్ళేమనుకున్నారు, ఓహో ఈయన తండ్రి ఒకటే అంటే అలాగే అర్థమవుతుంది. వీళ్ళకి బుర్ర ఖరాబ్ అయిపోయిన వీళ్ళు. ఏమండి, నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్టే అంటే అర్థం ఏంటని చెప్పాడు ఆయన. అంటే క్యారెక్టర్, గుణం, స్వభావం. అంతేగాని యేసుప్రభుకున్న ఫిజికల్ పోలిక కాదు. నన్ను చూచిన వాడు అంటే ఆ రోజు యేసుప్రభు ఎలా కనబడ్డాడో 6 అడుగుల ఆకారంలో తండ్రి అలా ఉంటాడనా? కాదు. ఇలాంటి భావజాలాన్ని చెప్పాలి అంటే వన్ అండ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్, దట్ ఈస్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ క్రైస్ట్ చర్చ్ ఓన్లీ. పిల్లలారా గర్వించండి. ఇంత గొప్ప తండ్రిని మీ జీవితాల్లో ఆత్మీయ తండ్రిగా మీరు కలిగినందుకు. ఎందుకంటే ఆ తండ్రి మీకు ఏమి నేర్పించాడు? ఇవ్వండి నాయన. ఎవరికేమన్నా నాకు ఇచ్చేయండి అన్నారా? మీ దశంభాగాలను నాకు ఇచ్చేయండి అన్నాడా ఏ రోజైనా ఆయన?
ఆయన ఎంత గొప్ప తండ్రి అంటే, నాయన నా పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారట, నా ఆపరేషన్ ఒక 5 లక్షలు వెంటనే పంపించేస్తారండి. నాయన నా కొడుకు ఆపరేషన్ అంటే నాయన సంతోష్కి ఒక మాట చెప్పారు లేదండి, టక్మని 13 లక్షలు 3 రోజుల్లో పంపించారండి. 13 లక్షలు 3 రోజుల్లో. ఏమండి అదండి తండ్రి నాకు పంపించండి అనలేదు. నా పిల్లలు ఆపదలో ఉన్నారు నాయన, వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళని ఆదుకోండి. నాయన ఇల్లు కట్టుకోలేకపోతున్నాడట, ఆదుకోండి నాయన. నాయన సంఘం కడతానాడట, ఆదుకోండి నాయన. తండ్రి పెట్టే గుణం, ఇచ్చే గుణం. ఈరోజు అవసాన కాలంలో ఆ తండ్రికి మీరంతా ఎలా కావాలి? కాళ్ళు, చేతులు, చూపు ఇచ్చి నడిపించే వాళ్ళగా ఉండాలి. నేను కేవలం బాడీని మాత్రమే నడిపిస్తున్నాను, ఆశయాలను కూడా నడిపిస్తున్నాను కూడా. మీరు కూడా ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చే, డాడీ అని పిలవడం కాదు, ఆశయాలను నెరవేర్చే ట్రూ చిల్డ్రన్ ఆఫ్ జైశాలి కావాలి మీరు. అప్పుడు మీరు ట్రూ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్, ట్రూ గాడ్, ఒక్కడైన నిజమైన తండ్రికి పిల్లలు అవుతారు. అంత గొప్ప తండ్రి గర్భాన్ని పుట్టినందుకు చాలా అతిశయంగా ఉంటుంది. ఎందుకంటే యవ్వన కాలంలో ఆయన మీసాలలో తిప్పాడు, అందుకే మీసాలు తిప్పాను నేను. ఆ ఫోటో చూడగానే చూపించండి ఆ ఫోటో. మా డాడీలా ఉండాలనుకోవడం తప్పేంటండి? యేసుప్రభు వాళ్ళ నాన్నలాగే ఉండాలనుకున్నాడు, అవునా? యేసుప్రభు ఎలా ఉన్నాడు? డాడీ నీ పోలికలు నన్ను చేయవా, నా పోలిక ఇచ్చానయ్యా నీకు అంటే. ఒక కొడుకు డాడీలా కనబడితే సంతోషం, ఎందుకంటే ప్రతి కొడుక్కి డాడీయే హీరో. అది కూడా చూడండి, మీసాలు చూడండి ఎలా ఉన్నాయి. యంగ్ ఏజ్లో మంచి మీసాలు కదండి. నాకు కూడా స్ఫూర్తి అదేనండి. ఈ పిరికి సన్నాసులు మీసాలు తిరక్క, నువ్వు మీసాలు ఎందుకు తిప్పుతున్నావు? రే మా డాడీ తిప్పడని తిప్పుతాను రా. వీళ్ళకి ఎలాగ తిరగవు, ఎందుకంటే వీళ్ళది చైనా వాడు మీసాలు, సరిగ్గా మూతి మీద మీసాలు కూడా మొలవు. పోను పనిసి మా మీసాలు అతికించుకునే తిప్పండి, తప్పేముంది? ఏమండి తిప్పినందుకు అసూయ మరలా. మీరు అసూయ పడినా తిప్పుతూనే ఉంటాను, డోంట్ వరీ. మొత్తానికి తిప్పుతాను, బాగా మొసలైపోయినా తిప్పుతుంటాను నేను. ఆల్రెడీ చెప్పాను, రే మతోన్మాదుల మీద తిప్పాను రా మీసమని. మా డాడీ ఆ రోజు కూడా మతోన్మాదుల మీద తిప్పాడు, గడగడలాడించి హడలాడించాడు. ఎలా వణికించాడో మీ అందరికీ తెలియంది కాదు. దెబ్బతో పరార్, నాస్తిక సమాజం పరార్, హేతువాద సంఘ అధ్యక్షులు పరార్, ఏమండి డాక్టర్ వేదవ్యాస్ పరార్, ఏమండి దేదాద్ పరార్. ఆ తర్వాత కూడా శాస్త్రవేత్తల్ని పిలిస్తే సవాలు చేసి నాసాకి అడ్రస్ చేస్తే పరార్. రాలేదు ఎప్పటివరకు ఎవడను. రాకపోతే ఆడి తప్ప మన తప్ప? ఏమండి సవాలుకి పిలిచినప్పుడు రాకపోతే ఆడిది కదండి తప్పు. ఈ పిచ్చి సన్నాసులు ఏమంటారంటే, వీళ్ళు సవాలు చేస్తారండి ఎవరో రారంటే, అవును నువ్వు తీసుకురారా పోనండి, నువ్వు తీసుకురా. వీళ్ళు తీసుకురారేలు చేత కాదు. క్రైస్తవ పక్షాన నిలబడి పోరాడిన సింహంగా లాంటి వాడిని, ఏమండి ఆ రోజు 50-30 ఏళ్ళ క్రితం క్రీస్తు పక్షాన నిలబడి గట్టిగా కేకలేయడం చేత కానీ వీళ్ళు అప్పుడేమన్నా తెలుసు, మనం సవాలు చేయకూడదండి, ప్రార్థన చేయాలి. యెహోవా ఈరే అనే దొంగ వాక్యం చెప్పిన వీళ్ళు. యెహోవా ఈరేట ఆయనే చూసుకుంటాడండి, అటు మాట్లాడితే మనకెందుకు? మరి ఇప్పుడేంటి ఇలా విరుచుకుపడిపోతున్నారు? ఇటు క్రైస్తవుడు పక్కనున్న చిన్న సోదరుడు మాట్లాడినా, సేవకుడు మాట్లాడినా లేచి పడిపోతున్నారు వాడి మీద. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసాయి బాబు ఈ రోషాలు మీకు? ఏమండి సొంత కుటుంబంలో ఉన్నవాడి మీద తిరుగుబాటు చేసే ఈ తిరుగుబాటు కాదు, శత్రువు మీద చూపించని మగతనం అంటే ఏంటో, బైబిల్ తాలూకా చావంటే ఏంటో అది మన తండ్రి దగ్గర నేర్చుకున్నాం మనం. బైబిల్ కోసం గొప్పగా మాట్లాడడం, బైబిల్ ఎంత గొప్పదో ప్రజల మధ్య నిరూపించడం, అది జైశాలి గారి ద్వారానే సాధ్యం. అలా నిజంగా దేవుడు మనందరం ఉండాలని ఏనాడో అనుకున్నాడు కనుకనే మన పాటల్లో కావచ్చు, ఏమండి మన ప్రసంగాల్లో కావచ్చు, మనం చూపించేది మన తండ్రినే, యేసుక్రీస్తు వారిని. మన పాటలు చూడండి, యేసుప్రభుని ఎంత గొప్పగా చూపిస్తాం. తండ్రిని వీళ్ళు ఎలాగ తండ్రి కోసం ఎప్పుడు చెప్పర్లేండి. పరిశుద్ధాత్మని వీళ్ళు ఎప్పుడు ఎలాగ చెప్పర్లేండి. వరాల కోసం, స్వస్థతల కోసం గెంతులు తప్ప ఇంకేమీ చూపించరు పరిశుద్ధాత్మ కోసం. కానీ రాబోయే ఆల్బంలో మనం చూపించేది అందరికీ సేమ్ ప్రయారిటీ. తండ్రికి ఇచ్చే ప్రయారిటీ, కుమారునికి ఇచ్చే ప్రయారిటీ, పరిశుద్ధాత్మనికి ఇచ్చే ప్రయారిటీ. ఎవరికి ఇచ్చిన ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ ఘనపరుస్తున్న ట్రూ చర్చ్. ఎవరు కుళ్ళి చచ్చినా పర్వాలేదు, ట్రూ చర్చ్ ఇస్ క్రైస్ట్ చర్చ్. సత్యానికి స్తంభంగా మీరందరూ కూడా ఉన్నారన్నందుకు అతిశయపడండి, గర్వపడండి, సంతోషించండి. తండ్రి గారి కోసం జరగబోయే భవిష్యత్తు కార్యక్రమాల కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరలా సెమినార్లో మనం అంతా కలుసుకుందాం.
ఇంకొక నెల రోజుల్లో మనం అంతా కలుసుకొని అనేక మందిని తీసుకొని రండి. ఫ్రీ మీల్స్ ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఫ్రీ బస్ ప్రకటించింది ఆడవాళ్ళకి. ఏ బస్ అయినా ఎక్కొచ్చు ఆడవాళ్ళు, ఏమండి, నియమితం కొన్ని బస్సులు ఎక్కువ, వాళ్ళకి ఛార్జీలు లేవు ఇంకా. కనుక మన పవర్ ఏంటో, ఉచిత భోజనం అని మనం పెట్టినందుకు ఎలా మనం పెట్టగలుగుతున్నాం మేము పెట్టి చూపిస్తాం. మీరు ఎలా తీసుకొస్తారో తెచ్చి చూపించండి. ఓకేనా? లెట్స్ మీట్ ఇన్ 2026 January. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే, ప్రోమోలు 2 చూసేద్దాం. ప్రోమోలు 2 చూసిన తర్వాత తండ్రి గారు మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు మాట్లాడి అంతా చెవులు ఒకలాగా మాటల్లో ఉన్నాయి కదా. ఒక 2 పాటలు వినేసి వెళ్ళిపోదాం తండ్రి గారు మాటలకు. ఓకే.